मल्लेश्वराह्लादमनोज्ञमूर्तिं सप्तप्रवाहप्लुतमन्दिरस्थितां कल्याणसाद्गुण्यसुमङ्गलीं शुभां वनदुर्गमाम्बां शरणं प्रपद्ये। శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. భారతదేశంలోనే రెండవ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెంది విలసిల్లుతున్నటువంటి అమ్మవారి దేవస్థానం లోపల 8వ తేదీ ఈ నెల 8వ తేదీ నుండి మహాశివరాత్రి జాతర 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో మొదటి రోజు 8వ తేదీన మహాశివరాత్రి. ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఉదయం నుండే కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్షలు ఉండి సాయంకాలం అమ్మవారి దగ్గర దీక్షా విరమణ చేస్తారు. ఈ యొక్క మహాశివరాత్రి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, సహస్రనామ కుంకుమార్చన, అదేవిధంగా అమ్మవారికి శ్రీషష్ఠి ఉపచార సహిత పూజలు, నక్షత్ర హారతి, అమ్మవారికి ఈ విధంగా పూజా కార్యక్రమాలు, సాయంకాలం ప్రదోషకాలం లోపల పుష్పార్చన, అదేవిధంగా అమ్మవారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషమైనటువంటి అభిషేకం. మేము మెదక్ జిల్లా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత దర్శనానికి రావడం జరిగింది. ఏంటంటే ప్రతి ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవాలు, అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఎంతో విజయవంతంగా చేస్తారు. ఆ వనదుర్గా భవానీ మాత ఆశీర్వాదం మనకు యావత్ తెలంగాణ ప్రజలకి, అదేవిధంగా అఖండ భారతావనికి కూడా అమ్మవారి కృప ఉండాలని మేము ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మేమందరం వచ్చేసి మెతుకు సీమ అయినటువంటి ఇప్పుడు మెదక్ జిల్లాగా పిలువబడుతున్నటువంటి మా మెదక్లో నివాసం ఉంటున్నాము. ఈరోజు అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. ప్రతి ఏటా కూడా మేము అమ్మవారిని దర్శించుకొని మా మొక్కులు చెల్లించమని అమ్మవారిని, మా మొక్కులు తీర్చమని అమ్మవారికి మేము మా ముడుపులు చెల్లించుకుంటాం. ఎప్పుడు కూడా మాకు అనుకున్నట్టుగానే అనుకున్న విధంగా అమ్మవారి కృపతోని మా కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకనేసి మేము అమ్మవారికి ఎక్కువగా మా జీవితాల్లో ప్రాధాన్యత ఇస్తాము. ఇప్పుడు ఈ మార్చి 8 మొదలుకొని మార్చి 10 వరకు అమ్మవారి జాతర 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణలోనే అతిపెద్ద 2వ మేడారంగా పిలువబడుతున్నటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ ఉత్సవాలకు మీరందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లవేళలా అమ్మ కృప ఆశీర్వాదం మనందరికీ ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటున్నాను. జై బోలో దుర్గా మాతా కీ జై.